హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను అరబిక్ స్టైల్ ప్రాన్స్ బిర్యానీ చూపిపోతున్నాను. ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి ఆనియన్స్, కొత్తిమీర, అలాగే పెసరపప్పు కొద్దిగా ఉడకబెట్టి పెట్టుకోండి. బియ్యం కూడా నానబెట్టి పెట్టుకోండి. రొయ్యలు కూడా కడిగేసి నీట్గా ఉప్పు, పసుపు కలిపి పెట్టుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసి ఇలా కొద్దిసేపు వేయించుకోండి. కొద్దిగా ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, నల్ల నిమ్మకాయ పౌడర్ అని వస్తుంది, అది కొద్దిగా వేసుకోండి. ఆ తర్వాత టమాటా పేస్ట్ కొద్దిగా వేసుకోండి. ఆల్రెడీ మనం ప్రాన్స్లో ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి అలాగే డైరెక్ట్గా వేసేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ క్వాంటిటీ మొత్తం తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఒకసారి టేస్ట్ చూసి మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా తీసి పెట్టుకోండి. ఇక నానబెట్టుకున్న రైస్, అలాగే ఉడకబెట్టి పెట్టుకున్న పెసళ్ళు వాటర్ లేకుండా వేసుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత బియ్యానికి సరిపడ్డ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని ఆ తర్వాత 5 మినిట్స్ దమ్ చేసుకుంటే ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ. పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. ఇక రైస్ని ఒక ప్లేట్లో తీసేసి ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న ప్రాన్స్ ఫ్రై అయితే వేసేసి సర్వ్ చేసుకుంటే రెడీ. అరబిక్ స్టైల్ ప్రాన్స్ బిర్యానీ అయితే ఇదేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.